జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు చాలా స్ట్రాంగ్ అవుతారు. మొదట నేను చెప్పిన పాయింట్ కర్కాటక రాశి వాళ్ళకి మ్యాక్సిమం అప్లికేబుల్ అవుతుంది. మెయిన్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా ధైర్యం ఉంటుంది మీకు. సో మీకున్న డే టు డే లైఫ్లో అంటే మనకి ప్రతిదీ కూడా మనల్ని మనం సక్సెస్ఫుల్ లైఫ్లోకి మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే కదా మనకి జన్మ వచ్చింది. సో పరమాత్ముడిని పట్టుకోవాలి, ఈ జన్మలో మనల్ని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా కొన్ని అంశాలను మీరు వాటి మీద ఫోకస్ చేస్తారు. అలాగే మీలో ఉన్న బలహీనతల్ని మీరు అధిగమించగలుగుతారు. మెయిన్ ఏంటంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు అన్నట్లు మనలో ఉన్న బలహీనతలే మ్యాక్సిమం మన శత్రువులు. మనలో ఉన్న బలహీనతల్ని మనం అధిగమించగలుగుతాం. మెయిన్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ముందే సెన్సిటివ్గా ఉంటారు. సో టూ మచ్ సెన్సిటివ్ కూడా ఒక బలహీనత అవుతుంది. అన్ని వేళలో అది అప్లికేబిలిటీ ఉంటుంది. సున్నితత్వం ప్రదర్శించాల్సిన విషయాల్లో సున్నితత్వంగా ఉండాలి. కొంచెం మనం గట్టిగా ఉండకపోయినా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. గట్టిపడాలి మనం కూడా. సో ఇలా గట్టిపడే సమయం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఆ విధంగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని చక్కగా మౌల్డ్ చేస్తున్నాయి. మీ థాట్ ప్రాసెస్ ద్వారా మీకు ఒక క్లియర్ విజన్ని, మంచి ట్రాన్స్పరెన్సీని మీకు కలగజేస్తూ ఉంది. సో మీకు ఒక భరోసా, మనం ఇచ్చుకునే భరోసా అది ఎప్పటికీ ఉంటుంది. సో అంటే మన మీద మనకు ఒక నమ్మకం, మన మీద మనకి ధైర్యము, ఆత్మబలం, సంకల్ప బలం, ఆత్మ దృఢత్వం, ఆత్మధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము, అంటే బాగుంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా. ఉద్యోగస్తులకి అంతకుముందు విషయాలకి సంబంధించి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన ఉద్యోగ ప్రదేశం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి సడన్గా ఇన్ని మార్పులు జరుగుతున్నాయని మీకు అర్థం కాదు. గోచారాలను చూసుకుంటే అది ప్లస్సే మీకు.
అయితే ఇది నిజంగా మీకు ప్లస్సా మైనస్సా అది మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మ జాతకం కనుక ఇప్పుడు బాగుంటే డెఫినెట్గా ఇప్పుడు జరిగే ఈ మార్పులు ఉద్యోగస్తులకి డెఫినెట్గా ప్లస్. మీ జన్మ జాతకం ప్రస్తుతం బాగోకపోతే ఇది ఒకసారి మనం చివరిలో పరిహారం చెప్పుకుంటాం కాబట్టి అది చేసుకోవాలి. ఎందుకంటే మీకు పూర్తిగా అనుకూలం కాదు, ఇది కొంత మైనస్ని నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది కాబట్టి. బట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి సో దీన్ని మీరు కమోవర్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి చాలా ఈజీ గోయింగ్గా ఉంటుంది వాళ్ళ వ్యాపారం. అంటే చాలా స్మార్టర్ వేలో మనీ రూట్ చేయగలుగుతారు. విద్యార్థినులకి బాగుంది. అంటే ఇప్పుడు గోచారము ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు, మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉంటుంది. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. అంత బాగాలేదని లేదు, అలాగని చాలా బాగుందని లేదు, నార్మల్గా వెళ్ళిపోతున్నాయి సీనియర్ సిటిజన్స్కి. ఇది ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను, మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురు మంగళం నమో భగవతే వాసుదేవాయ.